హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ సురేష్. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్ని అంటున్నాయని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా పెళ్లి చేసుకునేటువంటి శుభకార్యాలే కాకుండా కూడా చిన్నాచితిగా తెలుగు వారి సాంప్రదాయాల్లో బంగారం అనేది ఒక కీలకమైనటువంటి ఆర్నమెంట్ చెప్పుకోవచ్చు. రోజు రోజుకు బంగారం ధరలు పెరిగిపోతున్నా సరే మహిళలకు కావచ్చు, లేదంటే పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అంతా ఇంత ఇష్టం అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ వారం నాటికి చూసుకుంటే బంగార ధరలు ఎంతవరకు పెరిగాయి, లేదంటే భవిష్యత్తులో ఇంకేమన్నా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? పోటీ పడేటువంటి ఇటు జ్యువెలర్స్ అంటే సిల్వర్ జ్యువెలరీ కావచ్చు, గోల్డ్లో ఉన్నటువంటి రకరకాలమైనటువంటి 916 కావచ్చు, 24 క్యారెట్స్, 22 క్యారెట్స్ ఎటువంటి పోటీ పడుతున్నటువంటి అనేక అంశాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సిఎంఆర్ చందన బ్రదర్స్ అమీర్పేట నుంచి ఒక రిప్రజెంటేటివ్. నమస్తే సార్. చెప్పండి సార్, వారం రోజులుగా ఈ హెచ్చు తగ్గులు ఎలా ఫ్లక్చువేషన్స్ ఎలా ఉన్నాయి, లేదంటే గోల్డ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? బంగారం ధరలు 1 వీక్ బట్టి పెరుగుతూనే ఉన్నాయండి. దగ్గర ఎంత పెరిగిందంటే మనం చెప్పాలంటే రఫ్గా 5,000 to 6,000 పెరిగింది బంగారం. ఎందుకంటే 1,30,000 ఉండేది, ఇప్పుడు 1,36,000 అయింది. బంగారం ధరని మనం ఫస్ట్ నుంచి చెప్తాను ఉన్నాం సార్. బంగారం ధర తగ్గే ఛాన్స్ చాలా తక్కువ, పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువ అని. కస్టమర్లు కూడా దాన్ని అర్థం చేసుకుని దాని తగ్గట్టు ఫాలో అవుతున్నారు కస్టమర్లు కూడా. అయితే మొన్న 1 month బ్యాక్ 1.36, 1.42 కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. 1,36,000 కూడా 916 వెళ్ళిపోయినటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. కానీ ఆ రేట్కి బీట్ చేయలేకపోయింది. ఎందుకంటే వారం రోజులుగా తగ్గినటువంటి బంగారం ధరలు కావచ్చు, పెరిగినటువంటి బంగారం ధర వార్తలు మనం చూస్తున్నాం. దాన్ని ఈ విధంగా చూడవచ్చు. అంటే వాళ్ళు కేవలం వార్త కోసమే చెప్తున్నారా, లేదంటే ఎవరిని భయాందోళన గురి చేయడానికి చెప్తున్నారా? ఎలా చెప్పొచ్చు సార్ మనం? సార్ ఒకటి చెప్తాను సార్, ఎవరైనా ప్రొడక్షన్ చెప్తారు. ఇప్పుడు ఈ రేపు ఏంటి అనేది నాకు తెలియదు, మీకు తెలియదు, ఎవరికి తెలియదు. రేపు ఏంటి అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు నాకు తోచింది నేను చెప్తాను, మీకు తోచింది మీరు చెప్తారు. ఆ టెలికాస్ట్ చేసేవాళ్ళు చూసుకోవాలి. టెలికాస్ట్ చేయడం అవసరం అనవసరం అనేది టెలికాస్ట్ చేసేవాడు చూసుకోవాలి. చెప్పినోడు తప్పేమి కాదు. ఎందుకంటే వాడిని క్వశ్చన్ వేసినావు, వాడు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పాడు. ఆ సమాధానం నీ క్వశ్చన్ రెలవెంట్గా ఉందా లేదో చూసుకుని టెలికాస్ట్ చేసుకో. టెలికాస్ట్ చేసిన తర్వాత ట్రెండింగ్లోకి వస్తే వాడేం చేస్తాడు? ఇదేనా ఒకటి సార్, ప్రాక్టికల్గా చూసుకుంటే పెరిగేదానికి ఆస్కారాలు ఏమన్నాయనేది ఒకటి చెక్ చేసుకోవాలి, తగ్గేదానికి ఆస్కారాలు ఏమన్నాయని చెక్ చేసుకోవాలి. బంగారం పొజిషన్ చూస్తే తగ్గేదానికి ఛాన్సెస్ అనేవి చాలా మినిమల్గా ఉన్నాయి. అవి కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఈ యుద్ధాలు ఆగిపోవాలి, ఎక్కడ కెలామిటీస్ రాకూడదు, డాలర్ రేట్ పడిపోవాలి, అమెరికాలో ఉన్న ట్రేడ్ వార్ అంతా మారిపోవాలి. ఎంత జరగాలి అంటే ఒక రాత్రిలో 1 గంటలు అయ్యే వారం కాదు అది. ఇది పెద్ద ప్రాక్టీస్. ఇది అన్ని కంట్రోల్ చేయగలుగుతాం. నేచర్ని ఎక్కడ కంట్రోల్ చేయగలుగుతాం మనం? వాళ్ళు జపాన్లో సునామీ అంటున్నారు, ఇంకెక్కడ అగ్నిపర్వతం పేలింది అన్నారు. మనం ఎక్కడో ఫ్లైట్ క్రాష్ అవుద్ది, ఇంకొక చోట ఏదో జరుగుతుంది. ఇవన్నీ కూడా వచ్చి నేషనల్ మార్కెట్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇప్పుడు జపాన్లో భూకంపం వస్తే బంగారం ధరకి ఏంటి సంబంధం? ఎందుకు సంబంధం? ఇప్పుడు జపాన్ మీద ఇన్వెస్ట్ చేయాలనుకున్నవాడు ఏం చేస్తాడు? ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడు. ఏదో కంపెనీలు బాగుంది, జపాన్లో పలానా కంపెనీ బాగుంది, జపాన్ చాలా గ్రోత్లో ఉంది, అక్కడ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాడికి ఈ సునామీ హెచ్చరికలు, సునామీ వస్తుంది, పలానా ఏరియా పాడైపోతుందంటే ఆ మైండ్ తోటి మనకులాగా ఆలోచిస్తారు. నా రూపాయలు పోతాయేమో, ఎందుకోసం రిస్క్? మనం బెటర్ బంగారం ఉండక ఇంకోటి కొనుక్కోవడం దేని, కానీ బంగారం వచ్చేస్తుంది. ప్రపంచంలో ఏది జరిగినా ఇప్పుడు మొన్న విమానాలు రద్దు అయిపోయింది. విమానాలు రద్దు అయితే బంగారం దానికి సంబంధం ఏంటి అంటే ఇన్వెస్టర్ ఆలోచిస్తాడు. ఇక్కడ ఇన్వెస్టర్ నా డబ్బులు వాళ్ళు ఎక్కడ పెడితే సేఫ్ అనేది. అలాంటి వాళ్ళందరూ ఎందుకు వచ్చిన రిస్క్ లేనప్పుడు బాగా మార్కెట్ అంతా రిస్క్ ఎక్కువ ఉన్నప్పుడు అందరూ బంగారంలోనే పెడతారు పెట్టుబడులు. అదొక విషయం. అయితే పూర్వం డాలర్లు ఇన్వెస్ట్ చేసేటోళ్ళు, బంగారంలో ఇన్వెస్ట్ చేసేటోళ్ళు. మన పూర్వం డాలర్లు ఎక్కువ ఇన్వెస్ట్ చేసేటోళ్ళు, బంగారంలో తక్కువ ఇన్వెస్ట్ చేసేటోళ్ళు. గత కొంతకాలంగా డాలర్ రేటు చాలా స్తబ్దతగా ఉండి ఒక రేటు దగ్గర ఆగిపోయింది. 86, 87, 88 దగ్గర చాలా కాలం అదే రేట్లో ఉండిపోయింది. కానీ బంగారం ధర అదే డబుల్ అయిపోయింది బంగారం ధర. సో ఎవరైతే ఇన్వెస్టర్లు ఇప్పుడు గ్లోబల్ కమ్యూనిటీస్ అండి, ఇన్వెస్ట్ చేసేటోళ్ళు వాళ్ళ డబ్బు రూపాయి ఎక్కడ సేఫ్ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కడ లాభం వస్తే అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్. మీరు చెప్పండి సార్, బంగారం కొనడం కావచ్చు, ఇన్వెస్ట్ చేయడం కావచ్చు, నిజంగా సేఫెస్ట్ థింగ్ అంటారా ఈ కాలంలో? నేను సింపుల్ క్వశ్చన్ సార్, మీరు పుట్టినప్పుడు బంగారం ధర ఎంత, ఇప్పుడు ఎంత? కొనొచ్చో కొనకూడదు మీరు చెప్పండి, సరిపోతుంది. ఓకే, సింపుల్ సార్. మీరు పుట్టినప్పుడు బంగారం ధర గ్రామ్ ఎంత, అప్పుడు మీరు 10 గ్రాములు కొని ఉంటే దాని వాల్యూ ఇవాళ ఎంత? అంటే 10 గ్రాములు దాచిపెట్టాలి కదా. ఎందుకు ఏం చేస్తాం? పాడేస్తామా? ఇప్పుడు మీ అమ్మగారి మెల్ల సూత్రాలు తాడు ఉంటుంది, అలాగే మీ సిస్టర్కి ఒక రింగ్ ఉంటుంది, లేదా మీకు ఒక గోల్డ్ చైన్ ఉంటుంది, డైలీ పాడేస్తారు అట్నే.
మీ తాతయ్య గారు కొన్ని 100 ఎకరాలు సంపాదించుంటారు, ఆయన కాపాడా పేపర్లు, మీ డాడీ కాపాడా, మీకు ఇస్తే పడేస్తారా బయట? ఏం చేస్తాం మనం పడేయం కదా, మనకు అలాంటి అలవాట్లు ఎవరు నేర్పలేదు. సో ఇది పనికొచ్చేది అంటే ప్రతి ఒక్కడు దాస్తాం, బంగారాన్ని దాస్తాం. సో అంతే కదా. ఇప్పుడు పలానా చోట 100 కోట్ల వ్యాపారం చేస్తున్నాం సార్, ఆ డాక్యుమెంట్ పోయింది అనుకుంటే 100 కోట్లు పోయినట్టే కదా, పడేస్తాం ఆ పేపర్ని. అంతే కదా, బంగారం కూడా అంతే పెట్టుబడే కదా. దాదాపు భారతదేశంలో ఇప్పుడున్నటువంటి భారతదేశంలో ఒక నివేదిక, ఒక సర్వే నివేదిక, దాదాపు 30 నుంచి 35 వేల టన్నులు బంగారం ఉన్నట్లు కూడా ఒక సమాచారం అందుతోంది సార్. అంటే భారతదేశంలో అయినా సరే రోజు రోజుకు ఇన్ఫ్లేషన్ కొద్దీ బంగారం ధరలు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు డాలర్ రేటు, లేదంటే కన్వర్షన్. ఇప్పుడు మనకి భారతదేశంలో మనకున్న సాంప్రదాయంలో కుటుంబ వ్యవస్థలో బంగారానికి వెండికి చాలా ప్రాధాన్యత ఉంది. అది ఎలా ఉంది అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్కే ఉంది. సో మన బంగారాన్ని, మన పిల్లల్ని ఎంత ప్రేమిస్తాం, బంగారాన్ని వెండిని కూడా అంతే ప్రేమిస్తాం. సో మన భారతీయ వ్యవస్థలో బంగారం అనేది ఉంది. మన సనాతన ధర్మంలో చూసుకున్నా, రాచరికంలో చూసుకున్నా, ఎన్ని రిలీజియస్ మనం పరిపాలించినా బంగారం దాని పాత్ర ఉంది. బంగారం దాని పాత్ర అలాగే ఉంది. అప్పుడు సజీవంగా దాని పాత్ర. గవర్నమెంట్ అప్పుడు రాజులు పరిపాలించారు, ఇప్పుడు గవర్నమెంట్ మన ప్రజాస్వామ్యం. సో కానీ ఇక్కడ బంగారం ఉంది, అక్కడ బంగారం ఉంది. సో మనకి బంగారం అనేది ఫస్ట్ నుంచి పెద్దలు నేర్పింది ఏంటంటే, రూపాయలు మీరు అన్నట్టు రూపాయలు ఉంటే మనం బజార్లో పాడు చేస్తామని వస్తు రూపాయన. దాంట్లో వాల్యుబుల్ వస్తువు ఏదైనా ఉందంటే భూమి, దాని తర్వాత బంగారం, వెండి. ఏది గమ్మును దీన్ని తీసుకెళ్ళి మార్కెట్లో ఏం చేయలేరు. అదే జేబులో 10 రూపాయలు 20 రూపాయలు పెడితే, కరెన్సీ పెడితే దానికి ఏదైనా దొరుకుతుంది మార్కెట్లో. వీళ్ళు దాయడం మర్చిపోతారన్న ఉద్దేశంతో మనం ఫ్యామిలీ పార్ట్లో సేవింగ్ అనేది బై నేచర్, బై బర్త్ ఉంది మనకి. సో ఇండియాలో ఏంటంటే ఆ వ్యవస్థ ఎక్కువ ఉంది కాబట్టి మనం కుటుంబ వ్యవస్థలో బంగారం కొన్ని 30 వేల ఉందా, 1,00,000 టన్నులు ఉంది అనేది దేవుడి తెలవాలి తప్ప గవర్నమెంట్కి ఎప్పటికీ తెలిసే పరిస్థితి లేదు. అది ఒక సర్వే ఎవడు సార్, భూమిలో ఇంట్లోకి వెళ్ళి డబ్బులు ఎక్కడ రాసాడు, ఇటు ఏమన్నా సర్వే మీరు నోటితో చెప్పింది నేను నోటి చెప్పింది రాశాడు. భారతీయ వ్యవస్థలో టన్ను ఉందా, 1,00,000 టన్నులు ఉందా, 1,00,00,000 టన్నులు ఉందా చెప్పేదానికి మన భారతదేశంలో ఏ సర్వే సంస్థ పనికిరాదు చెప్పారు. అది కొన్ని యుగాల నుంచి ఉంది కదా. అయితే నేను అన్ని షాపుల పేర్లు అని చెప్పుకోను, కానీ ఆ బంగారానికి ఒక ప్యారలల్ వ్యవస్థగా సిల్వర్, ఏదైతే వెండి ఆభరణాలు కూడా మేము మార్కెట్లో తీసుకొస్తున్నాం, వాడికి కూడా మంచి డిమాండ్ ఉందని చెప్తున్నారు సార్. ఈ రెండు కంపేర్ చేయొచ్చా, లేదంటే పక్కన సార్? వెండి బంగారం. పంట భూమి వేరు, సౌడు భూమి వేరు, రెండు భూములే. దీని వాల్యూ దానిదే. పంట పండేదానికి ఇన్స్టెంట్ రేట్ వస్తుంది, బెటర్ వాల్యూ వస్తుంది మార్కెట్లో, దానికి తగ్గ పోటీ ఉంటుంది. పంట పండిన సౌడు భూములకి వాల్యూ ఉంటుంది, ఉండదని నేను అన్నాను, అది కూడా భూమే. సో ఆ డిఫరెన్స్, దాని డిమాండ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వెండి ఆభరణాలకు మార్కెట్ ఉంటుందా అంటే ఎందుకు ఉంటుంది అంటే, మన దాకా పెరగలేదు కాబట్టి, వెండి పెరగలేదు కాబట్టి, వెండి 60-70 వేలలో ఉంది కాబట్టి వెండి ఆర్టికల్స్లోకి వెళ్ళారు. అది వెండి కూడా బంగారంతో కూడా స్పీడ్గా పరిగెడుతుంది. వెండి చూసుకుంటే 70,000 నుంచి వల్ల 2,02,000 ఈరోజు మనం మాట్లాడుకునే టయానికి. సో ఇప్పుడు ఎవరు వెండి ఆభరణాలు ఎవరు ఖరీదు చేస్తారు, ఎందుకు ఖరీదు చేస్తారు? దాని ధర కూడా పెరిగిపోతుంది కదా. అదేం తక్కువలో ఉంటే దాన్ని ఇంట్రెస్ట్ చూపిస్తారు, దాని వాల్యూ కూడా పెరిగిపోతుంది కదా. ఇప్పుడు మిడిల్ క్లాస్ కూడా అనవచ్చు. వెండి ఆభరణాలకు ఎవరు వెళ్తారండి? కోటీశ్వర్లు అయితే రారు, అప్పర్ మిడిల్ క్లాస్ రారు, లోయర్ మిడిల్ క్లాస్ కింద వాళ్ళు. ఇది కూడా పెరిగిపోతుంది, దీనికి ఎందుకు వస్తారు? ఇది కూడా బంగారంతో కూడా సమానంగా పెరిగిపోతుంది. కాంపిటీషన్ ఇస్తూ ఉంది, లేకపోతే రానున్న రోజుల్లో కూడా కాంపిటీషన్ నాకెందుకు కాంపిటీషన్ కదా, అసలు కాంపిటీషన్ ఏంటది? డబ్బులు ఎవరు పాడు. ఇప్పుడు వెండి ఆభరణాలకు దాని డిమాండ్ ఉంది. బంగారానికి 100 ఉంటే వెండికి 5%, 6% ఉంటుంది. ఇది 100కి ఎప్పుడు రీచ్ అవ్వాలి? అప్పుడు కదా కాంపిటీషను. వెండికి డిమాండ్ లేదని నేను వెండి ఆభరణాలకు ఉన్న మార్కెట్ రేట్ ఇప్పుడు 5% లోపు. ఇది 5ని 90 తెల్ల పోటీ అవుద్ది మీరు చెప్తే నాకు అర్థం అవుతుంది. సింపుల్ కదా. 95 పెద్దదా, 5 పెద్దదా అంటే 5 గురించి ఎవడు వరీ అవుతాడు? కరెక్ట్, 90 అది 50కి వచ్చినప్పుడు ఆలోచిద్దాం మార్కెట్కి. ఓకే, ఫైనల్గా చెప్పండి సార్, ఏమన్నా రానున్న రోజుల్లో అన్ని ఇన్ఫ్లేషన్స్ అంటే భారతదేశంలో జరిగేటువంటి ఇన్ఫ్లేషన్ కావచ్చు, లేదంటే హెచ్చు తగ్గుల్లో ఏదన్నా మార్పులు, చేయరాని మార్పులు ఏమన్నా మన భారతదేశం చేసేసి జరగరాని మార్పులు ఏమైనా జరిగితే బంగారం ధరలు తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ఇండియాలో ఏం చేసినా బంగారం ధరలు అయితే మారవు. ఎందుకంటే బంగారం అనేది గ్లోబల్ కమ్యూనిటీ, మళ్ళీ చెప్తున్నా, అది ఇండియాకి సంబంధించిన వస్తువు కాదు. ఫస్ట్ దాన్ని మర్చిపోండి. గ్లోబల్, మనకి ఇండియాలో మైన్స్ లేవు.
ఇండియాలో భూమిలో తవ్వితే బంగారం వచ్చినా అది ఖర్చులు సరిపోతుంది తప్ప అమ్మడానికి పనికిరాదు. ఎందుకంటే ఒక 100 గ్రాములు తీయాలంటే 15 లక్షలు ఖర్చు అవుతుంది. 100 గ్రాములు ఖరీదే 13 లక్షలు ఉన్నప్పుడు 15 లక్షలు ఎవడ ఖర్చు పెడతాడు? గవర్నమెంట్ ఎందుకు ఖర్చు పెడుతుంది? ఆ స్థితిలో బంగారం జోలికి మన గవర్నమెంట్ వెళ్ళదు. అంత అవసరం కూడా లేదు మన గవర్నమెంట్. ప్రత్యేకంగా మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు డాలర్ మార్గంతో మనం కొంటున్నాం కదా, దానికి ఏమన్నా మనకి పేర్ల ఇంకో కరెన్సీ ఏదన్నా వచ్చి ఆ డిఫరెన్స్ వల్ల కొంత తగ్గితే ఆ కన్వర్షన్లో తగ్గాలి తప్ప మనకు వేరేది లేదు. మనం బంగారాన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం సార్ ప్రపంచం నుంచి. స్విట్జర్లాండ్ నుంచి అవచ్చు, సౌత్ ఆఫ్రికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి మనం తెచ్చుకుంటున్నాం బంగారాన్ని. రిఫైనరీ అది కూడా తెచ్చుకుని కాబట్టి మనకి ఇంపోర్ట్ డ్యూటీలు, ఎక్సైజ్ డ్యూటీలు అన్నీ పడిపోయి బంగారం ధర మన ప్రపంచం కన్నా ఎక్కువ రేట్లు భారతదేశంలో ఉంది. 10 to 15% బంగారం ధర ఎక్కువ ఇండియాలో. ఎందుకంటే మన దగ్గర గనులు లేవు. సో మన దుబాయ్ చాలా మంది దుబాయ్ మేము తక్కువ కొన్నాం అంటే డ్యూటీ ఫ్రీ కంట్రీ. ఇక్కడ మనకు డ్యూటీ ఉంది, అక్కడ డ్యూటీ లేదు. సో ఆ డిఫరెన్స్ మన ఇండియాలో లేదు. మనం ఏంటంటే ఆ డ్యూటీ కూడా వేయకపోతే మన జనాలు కంట్రోల్ ఉండరనే డ్యూటీ అనేది వేశారు. ఎందుకంటే మన రూపాయలు పాడైపోతున్నాయి కదా డాలర్తో మార్చినప్పుడు. ఇప్పుడు ఆడొక డాలర్ ఇచ్చి మనకి 90 రూపాయలు పట్టిపోతాడు. సో బంగారం డిస్ట్రక్ట్ చేస్తుందేమో కానీ బంగారాన్ని ఫ్రీ అయితే చేయదు పబ్లిక్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది పరిస్థితి. ఆనాటి కాలం నుంచి పురాతన సనాతన ధర్మం అని చెప్పుకోవచ్చు, లేదంటే రాజులు పరిపాలించినటువంటి అప్పటి సమయంలో కూడా బంగారం అనేది మన ఒక ఫ్యామిలీలో కావచ్చు, మన కుటుంబంలో ఒక వస్తువులా మిగిలిపోయింది తప్ప దాన్ని ఎవరు కూడా చేతరించడం కావచ్చు, లేదంటే దాన్ని పక్కన పెట్టడం అయితే జరగలేదు. మరి ముఖ్యంగా రానున్న రోజుల్లో ఆ ఇన్ఫ్లేషన్స్ ఏదన్నా గొప్పగా జరిగి, లేదంటే డాలర్కి సరి సమానంగా ప్యారల్గా ఏదన్నా కరెన్సీ ద్వారా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేయగలిగితే తప్ప బంగారం రేట్లు అక్కడ ఇన్ఫ్లేషన్ ఒక పర్ఫెక్ట్ వచ్చే వరకు తప్ప మేమేం కూడా చెప్తలేమన్నట్టు కూడా చెప్తున్నారు మరికొంతమంది. యూట్యూబ్లలో కావచ్చు, లేదంటే నేషనల్ మీడియాలలో ఇప్పుడు మాత్రమే బంగారం ధరలు తగ్గుతాయి ఆగండి అని చెప్పేసి ఫేక్ బ్యానర్లతోటి, ఫేక్ కంటెంట్ తోటి వారు వైరల్ అవుదామని చెప్పేసి బంగారం ధరల మీద మాట్లాడుతున్నటువంటి వారికి విచక్షణారహితంగా వాళ్ళు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే కాస్టియస్ట్ బంగారాన్ని మీరు ఇలా మాట్లాడుతుంటూ, లేదంటే అక్కడ ఉన్నటువంటి బిజినెస్ని ఏ విధంగా తారుమారు చేస్తారు, లేదంటే వైరల్ కోసం ఎలా మాట్లాడతారంటూ కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళకు వచ్చినటువంటి కమెంట్స్ కూడా అలానే ఉంది. ఎందుకంటే ఎక్కడో 1,00,000 నుంచి 1,36,000, 1,42,000 ఎలా వెళ్తుంది, లేదంటే దానికి ఉన్నటువంటి పరపతి ఏంది అని చెప్పేసి విచక్షణారహితంగా మాట్లాడేటువంటి యూట్యూబర్లకు వాళ్ళకు వచ్చేటువంటి కమెంట్స్ కూడా ఎలా ఉన్నాయి. కాకపోతే మార్కెట్లో ఉన్నటువంటి ధరలను ఒకసారి కంపేర్ చేసుకోండి, లేదంటే మీకు నచ్చిన డిజైన్ చూసి మరి కొనుక్కోవాలి తప్ప మీకు ఎవరు చెప్పినటువంటి మాటలు వినొద్దంటూ కూడా వాళ్ళు సూచిస్తున్నటువంటి పరిస్థితి బంగారం ధరలో ముఖ్యమని చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.